6000 పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ జారీ క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. ఇది ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ఇచ్చి కూడా 5-6 నెలలు అయిపోయినట్టుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఏమో 11,000కు పైన పోస్టులకు సంబంధించిన అది అయింది, ఆ రిక్రూట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 6,000కు సంబంధించి కూడా ఆ సందర్భంలో ఇచ్చింది. ఎందుకంటే మీరు మెగా డిఎస్సి వేస్తా అన్నారు, 20,000తో డిఎస్సి వేస్తా అన్నారు, 11,000కే పరిమితం చేస్తే ఎట్లా అంటే అప్పుడు స్టేట్మెంట్ వచ్చింది ఏంటంటే ఇంకొక 6,000 వేస్తాం త్వరలో అన్నారు. అదే దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు. త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. టెట్ పరీక్ష ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5,000 పోస్టులు కలిపి 11,000కు పైగా పోస్టులు రేవంత్ సర్కార్ నిర్వహించింది. అయితే అభ్యర్థులు నిరాశ చెందొద్దని, త్వరలోనే మరో డిఎస్సి వేస్తామని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు. దీంతో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ ఉందట. సో ఈ పోస్టులు కావాల్సినన్ని పోస్టులు ఉన్నాయి, అక్కడ కావాల్సినన్ని పోస్టులు ఉన్నాయి. తక్షణమే ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది.